వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా హరహర నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు. పానకలులో ఉదయం నుంచి పోటెత్తిన శివ భక్తులు. పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బీసీ విద్యార్థి సంఘం నాయకులు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర వేణుకేశవులు ముద్రాజ్ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం. గుర్రంపోడు మండల కేంద్రంలో మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ ప్రారంభం. వేములపల్లిలో ముగిసిన కుమ్మర కులస్తులకు ట్రైనింగ్ ప్రోగ్రాం. శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద అయ్యప్ప స్వాములకు మహాన్నదానం. గూండాల సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా హరహర నామస్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని పవిత్ర కార్తీక దీపాలను వెలిగించి పూజలు నిర్వహించుకుంటున్నారు. మేళ్ల చెరువు ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి దేవస్థానం, హుజూర్ నగర్లోనే భీమలింగేశ్వర స్వామి ఆలయం, నేరేడుచెర్ల సోమలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హుజూర్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా హరహర నామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుండే అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పవిత్ర కార్తీక దీపాలను వెలిగించి పూజలు నిర్వహించుకుంటున్నారు. మేళ్ల చెరువు ఇష్టకామేశ్వరి సమేత శంభులింగేశ్వర స్వామి దేవస్థానం, హుజూర్ నగర్లోని భీమలింగేశ్వర స్వామి ఆలయం, నేరేడుచెర్ల సోమలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం కూడా జ్వాలా తోరణం ఏర్పాటు చేయడం ఇక్కడ విశేషం. జ్వాలా తోరణంలో పాల్గొనడం వల్ల పీడలు తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు 365 ఒత్తులతో కార్తీక దీపం వెలిగించి భక్తిని చాటుకున్నారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పానగల్లులో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున శివాలయానికి పోటెత్తారు. పురాతన దేవాలయం కావడంతో నల్గొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి దేవాలయంలో దీపారాధనలు, శివునికి పాలాభిషేకాలు చేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి భక్తిని చాటుకున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పానగలులో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున శివాలయానికి పోటెత్తారు. పురాతన దేవాలయం కావడంతో నల్గొండ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి దేవాలయంలో దీపారాధనలు, శివునికి పాలాభిషేకాలు చేస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి భక్తిని చాటుకున్నారు. ఆలయ అధికారులు భక్తుల కోసం ఏర్పాట్లని నిర్వహించడం జరిగింది. పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ నియంత్రించారు. రెడ్ లైన్ మీద నిలవడండి, పక్కకు జరగండి స్ట్రైట్గా. ఇక్కడ టికెట్ల దగ్గర ఆన్లైన్ పేమెంట్ కూడా జరుగుతుంది. టికెట్ తీసుకునే వాళ్ళు సైడ్ కొనండి. ఎవరు రావాలమ్మా, రావాలి. మీకు పైకి రండి, మీరు రండి అమ్మా, పైకి రండి సార్. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట హరిబాబు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కట్ట హరిబాబు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయని కారణంగా దాదాపు 9,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయని, పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వమైనా వస్తే మా విద్యార్థుల బ్రతుకులు మారుతాయని ఎన్నో ఆశలు కన్నా విద్యార్థుల ఆశలు ఆవిరయ్యాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా హరిబాబు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కట్టా హరిబాబు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయని కారణంగా దాదాపు 9,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయని, పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వమైనా వస్తే మా విద్యార్థుల బతుకులు మారతాయని ఎన్నో ఆశల కన్నా విద్యార్థుల ఆశలు ఆవిరయ్యాయి. విద్యార్థుల జీవితాలు పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు ఉందని, నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ వెనుకబడిన పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాల పట్ల శాపంగా మారాయని మండిపడ్డారు. పేద విద్యార్థులకు సంజీవని వంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకానికి తూట్లు పొడుస్తూ విద్యార్థుల హక్కు అయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకపోవడం అనేది పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే దిశగా ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వేల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాని కారణంగా
యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే కానీ సర్టిఫికేట్స్ ఇవ్వమంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఒకవైపు సర్టిఫికేట్స్ రాక ఉన్నత విద్యకు మరోవైపు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా సర్టిఫికేట్స్ లేని కారణంగా విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే విద్యార్థుల జీవితాలు ఆగం చేయడమేనా అని ప్రశ్నించారు. ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకొని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని విద్యార్థులు అందరినీ కలుపుకొని రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలను అక్కడికక్కడ అడ్డుకుంటామని, అదేవిధంగా ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కట్టబోయిన రాజు, నాంపల్లి శివ, భాను ప్రసాదు, రావుల శివ, నాగరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కట్ట హరిబాబు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 9,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలని నల్గొండ బీసీ విద్యార్థి సంఘాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు మీరు ఇచ్చే భిక్ష కాదు, విద్యార్థుల హక్కని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, విద్యార్థుల భవిష్యత్తు మారకపోవడం చాలా బాధాకరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం కనబడతా ఉన్నది. పేద విద్యార్థులు పై చదువులకు వెళ్ళలేక ప్రైవేటు యాజమాన్యాలు ఇబ్బంది పెట్టి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇంటికే, మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటికే పరిమితమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం కనబడతా ఉన్నది. తక్షణమే పేద విద్యార్థులను దృష్టి పెట్టుకొని స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టి మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కామన్ డిక్లరేషన్లో విద్యార్థులకు, నిరుద్యోగులకు మోసం మీద హామీలు ఇచ్చి మీరు గద్దెనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద చిత్తశుద్ధితోటి స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నటువంటి తక్షణమే రిలీజ్ చేయాలని నల్గొండ బీసీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిచో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టి మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దె తీసే ప్రయత్నంలో మేము ముందడుగు చేస్తామని నల్గొండ జిల్లా నుంచి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీ యొక్క క్యాంప్ ఆఫీసులు, మంత్రుల ఆఫీసులు ఎక్కడికక్కడ వేలాది విద్యార్థులతో దిగ్బంధం చేసి ప్రభుత్వానికి కూడా మా యొక్క విద్యార్థుల శక్తిని కూడా ఈ సందర్భంగా ఈ హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం నల్గొండలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో డాక్టర్ కేశవులు ముదిరాజ్తో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు సభ్యులు, యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ కేశవులు ముదిరాజ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం నల్గొండలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో డాక్టర్ కేశవులు ముదిరాజ్తో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు సభ్యులు, యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ కేశవులు ముదిరాజ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేసినందుకు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవులు ముదిరాజ్ మాట్లాడుతూ సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తూ ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ నామనిన్న చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం పేద ప్రజలు వస్తున్నందున వారికి ఉపయోగపడాలని తన పుట్టినరోజు సందర్భంగా నల్గొండలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు చెప్పారు. తనతో పాటు సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు, నాయకులు, యువకులు రక్తదానం చేసినందుకు వారికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. అంతకుముందు కేక్ కట్ చేశారు. ఉదయం డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ తండ్రి కీర్తిశేషులు బొమ్మరవైన మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి
ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం స్థానిక శివాలయంలో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కేశవుల్ ముదిరాజ్ సేవలను గుర్తించి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ రూపొందించిన పాటను డాక్టర్ ఏఏ ఖాన్ విడుదల చేశారు. ఈ రక్తదాన శిబిరంకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీపిక, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సంస్థ సలహాదారులు రామలింగయ్య, డాక్టర్ ఏఏ ఖాన్, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి ప్రశాంత్, మేకల శ్రీహరి, ఎరుకల నరహరి గౌడ్, మెట్టు మధు, కలవాల హరికృష్ణ, భువనగిరి సందీప్, నోముల క్రాంతి యాదవ్, బోయపల్లి యుగేందర్, రాజు, బాలకృష్ణ, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, రక్తదాతలు, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్ని దానాల కంటే ఇది గొప్ప దానం. ప్రాణాన్ని రక్షించే రక్తదానం. అందరూ కూడా ప్రతిసారి రక్తాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఆపరేషన్లకు కానీ, గుండె నొప్పులకు కానీ, గుండె ఆపరేషన్లకు కానీ, రోగ నిరోధకాన్ని పెంచుకోవడానికి కూడా అప్పుడప్పుడు మనం రక్తదానం చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా యువత ఈ కార్యక్రమానికి ముందుండి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నా పేరు చొల్లేటి ప్రభాకర్, ఐఏఎస్ రిటైర్డ్. మరి కేశవులు గారు బర్త్డే సందర్భంగా మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చొల్లేటి ప్రభాకర్ గారి సమక్షంలో ఈరోజు రక్తాన్ని శిబిరాన్ని నిర్వహించడం జరుగుతాము. ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ సార్ చెప్పారు, అన్ని దానాలు రక్తదానం అనేది చాలా గొప్ప విషయం. రక్తాన్ని మనం తయారు చేయలేదు, ఒక మనిషి మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఇది మనం ప్రాణం నిలబెట్టడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి యువత ముందుకు వచ్చి రక్తదానం పెద్ద ఎత్తున చేపట్టాలని ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబడింది. దానికి అధ్యక్షులు ఏంటంటే మన డాక్టర్ కేశవులు సార్ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబడింది. ఈ క్యాంప్కి వచ్చేసిన మన గౌరవనీయ ప్రభాకర్ సార్ ఐఏఎస్ ఆఫీసర్, మన డిఆర్డి శేఖర్ రెడ్డి సార్, మరి నగేష్ సార్ సూపరింటెండెంట్, వీళ్ళందరూ వచ్చేసారు. చాలామంది డోనర్స్ కూడా వచ్చారు. ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలామంది భయపడుతూ ఉంటారు, మనం బ్లడ్ ఇస్తే ఎట్లా అనేది. ఒక ఆర్బీసీ లైఫ్, రెడ్ బ్లడ్ సెల్ లైఫ్ 120 days ఉంటుంది. పర్ సెకండ్లో మిలియన్ ఆఫ్ ఆర్బీసీస్ కన్స్ట్రక్ట్ అవుతాయి, మిలియన్ ఆఫ్ ఆర్బీసీస్ డిస్ట్రక్ట్ అవుతాయి. మన బాడీలో 4 to 5 liters బ్లడ్ ఉంటుంది. ఈ బ్లడ్ ఇవ్వటంలో చాలా అవసరం ఉన్న పేషెంట్కి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈ క్యాంప్లో వచ్చిన అందరికీ, డోనర్స్కి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల కేంద్రంలోని దేవరకొండ రోడ్డు మెయిన్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ను బుధవారం గుర్రంపూడి మాజీ సర్పంచ్ మస్రత్ సయ్యద్ మియా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడ్ ప్లస్ ప్రొప్రైటర్ బొమ్మరబైన సైదులు మాట్లాడుతూ తమ వద్ద మెడ్ ప్లస్ కంపెనీతో పాటు అన్ని రకాల ప్రముఖ బ్రాండ్ల మందులు 20% డిస్కౌంట్పై లభిస్తాయని, మెంబర్షిప్ తీసుకున్న వారికి 50 నుండి 80% డిస్కౌంట్ కూడా లభిస్తుందని తెలిపారు. నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల కేంద్రంలోని దేవరకొండ రోడ్డు మెయిన్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన
మెన్ ప్లస్ మెడికల్ స్టోర్ను బుధవారం గుర్రంపోడు మాజీ సర్పంచ్ మత్ర సయ్యద్ మియార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడ్ ప్లస్ ప్రొప్రైటర్ బొమ్మరబైన సైదులు మాట్లాడుతూ తమ వద్ద మెడ్ ప్లస్ కంపెనీతో పాటు అన్ని రకాల ప్రముఖ బ్రాండ్ల మందులు 20% డిస్కౌంట్పై లభిస్తాయని, మెంబర్షిప్ తీసుకున్న వారికి 50 నుండి 80% డిస్కౌంట్ కూడా లభిస్తుందని, ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మెడికల్ స్టోర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. గుర్రంపోడు మండల పరిసర ప్రాంత ప్రజలు తమ మెడికల్ స్టోర్ను సందర్శించి తమ వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడ్ ప్లస్ సూపర్వైజర్ షేక్ రబ్బానీ, ఫార్మసిస్టులు టి సతీష్ కుమార్, పి కళ్యాణి, పురోహితులు కొప్పోజు సతీష్ చారి, నాయకులు దాము, మల్లేష్, కొండల్, రాఘవేంద్ర, సయ్యద్, రవి, రమేష్, సుధాకర్, రఘు, తిరుమలాచారి, శంకర్, రాము, ప్రొప్రైటర్ బొమ్మరమైన సైదులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రండి రండి ముందుకు రండి ఫ్యామిలీ సార్. ఒక ఫోటో సార్, 1 ఫోటో. వెయిట్ ఓకే రెడీ, అందరు ఇక్కడ చూడాలి సార్. 1 సెకండ్ వెయిట్ కట్ చేయండి సార్. వెనక ఉంది టేబుల్ చేయండి సార్. లాస్ట్కి చూడండి ఇందాక. फलपुष्पयाच्च पुष्पिणे ओं बृहस्पति स्थानहोम चन्द्रमसाः श्रीमन्महालक्ष्मीदेवताभ्यो हिरण्यवर्णां हरिणीं वर्णऋतुप्रजा इन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातविप्रजां जातवेदसे सुनवाम सोमभ्रातीयततो सिद्धहातिवेदः. కొండల్ మండలం లోకల్ రోడ్ మీద బస్ నాంపల్లి రోడ్కు ఆపోజిట్ ఉంటుంది. ఓకేనా రెడీ స్మైల్. ఇక్కడ చూడాలి, ఇక్కడ చూడాలి సార్, ఇది చూడండి. బుధవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన యూనిట్ వేములపల్లి యందు 10 రోజులు 20 మంది కుమ్మర కులస్తులకు ట్రైనింగ్ ఇచ్చిన మాస్టర్ ట్రైనర్ ఎర్ర శివప్రసాద్కి యూనిట్ ఇన్ఛార్జ్ దూపటి హరికృష్ణకి అభినందనలు తెలుపుతూ 20 మంది సభ్యులను ప్రోత్సహిస్తూ వారికి సన్మానం జరిగింది. బుధవారం నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన యూనిట్ వేములపల్లి యందు 10 రోజులు 20 మంది కుమ్మర కులస్తులకు ట్రైనింగ్ ఇచ్చిన మాస్టర్ ట్రైనర్ ఎర్ర శివప్రసాద్కి యూనిట్ ఇన్ఛార్జ్ దూపటి హరికృష్ణకి అభినందనలు తెలుపుతూ 20 మంది సభ్యులను ప్రోత్సహిస్తూ వారికి సన్మానం జరిగింది. ఇటీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం టీఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు నడికూడ జయంతరావు నాయకత్వంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కజ్గిరి దయానంద్, రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం మరియు రాష్ట్ర కమిటీ సూచనలతో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం మరియు నల్గొండ జిల్లా కన్వీనర్ దారపు భిక్షపతి, జిల్లా కమిటీ సభ్యులు నిదానంపల్లి వెంకటస్వామి, కంచర్ల రాము, ఎలిజాల వెంకన్న, బొడ్డుపల్లి రమేష్, ఏరుకొండ హరి, నిమ్మనగోటి సత్తయ్య, ఎల్ఐసి ఆరూరి బాలనర్సయ్య పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద బుధవారం అయ్యప్ప స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన కొంపెల్లి ఉషారాణి కుమారుడు కొంపెల్లి అనిల్ రెడ్డి, ఆశ్రితారెడ్డి, స్నేహిత్ రెడ్డిలు అమెరికాలో నివాసముంటూ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప స్వాములకు, అన్ని మాలాధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద బుధవారం అయ్యప్ప స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన కొంపెల్లి ఉషారాణి కుమారుడు కొంపెల్లి అనిల్ రెడ్డి, ఆశ్రితారెడ్డి, స్నేహిత్ రెడ్డిలు అమెరికాలో నివాసముంటూ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప స్వాములకు, అన్ని మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. సుమారు 1000 మంది స్వాములకు అన్నప్రసాద వితరణ చేసిన అనంతరం ఉషారాణి మాట్లాడుతూ, ఈరోజు మా కుమారుడు కుటుంబ సభ్యులు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వాములందరికీ అన్నప్రసాద వితరణ చేయడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. అన్నదానం గొప్ప దానంగా భావించి స్వాములందరికీ సేవ చేయాలనుకున్నామని, మన సేవలను ఆ దేవుడు ఎప్పుడు గుర్తిస్తాడని తెలియజేశారు. రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు అన్ని మాలధారణ స్వాముల ఆశీస్సులు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిత, సురేందర్ రెడ్డి, భవిష్య, నవీనారెడ్డి, ప్రశాంత, వేణు, వాసవి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాన నిమిత్తం తెలంగాణ సంతోష్ కుమార్ వారి గర్భపత్ని స్వామి గారు ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. భక్తులకు మనవి, ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఇంకా పవిత్రమైన రోజంటే కార్తీక పౌర్ణమి స్వామి. కార్తీక మాసంలో ప్రతి బుధవారము అన్ని మాలధారణ స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది స్వామి. ఈ కార్యక్రమం దాని గొప్పది కాదబ్బా, మొత్తం నెట్టేస్తారు మీ ఇష్టం. హరిహర అయ్యనయ్య స్వామి నమ శివాయ. బయట ఇస్తుందా అఖిల్ నామ తెచ్చా, నిఖిల్ నామ తెచ్చా, కృష్ణ నామ తెచ్చా, శృతి నామ తెచ్చా, జగడం తెచ్చుకోవచ్చు కదా అభిషేకం. దీపానామదేశ అనురూపరెడ్డి నమశ శ్రీకర్ రెడ్డి నమశ ఊర్మిళా నమదేశ
జ్యోతులు కట్టిన భక్తులకు మనము ఈరోజు సాయంత్రం 7 గంటలకు జ్వాలతో యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సాయిబాబా ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాల కార్యక్రమాన్ని పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు ఈ పూజా కార్యక్రమంలో ఉదయం నుండి పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక మాసం 365 ఒత్తులను వెలిగిస్తూ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ శర్మ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సాయిబాబా ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్యక్రమాన్ని పూజారి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు ఈ పూజా కార్యక్రమంలో ఉదయం నుండి పెద్ద ఎత్తున పాల్గొని కార్తీక మాసం 365 ఒత్తులను వెలిగిస్తూ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఈ సాయిబాబా ఆలయంలో ప్రతి కార్తీక మాసంలో చుట్టుపక్కల గ్రామాల భక్తులు పాల్గొని ఈ వ్రతాలను జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనిల్ శర్మ, జువ్వాజీ కృష్ణయ్య, సిద్ధారెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఆవుల సురేందర్, బజ్జూరి నాగరాజు, యాదగిరి, బొల్లం రాజు భక్తులు పాల్గొన్నారు. జంటకోటి గుండు శౌనకాదశులకు మనందరూ కూడా తెలియజేసినటువంటి వాడు శ్రీ రేవాకండి సత్యనారాయణ పంచమోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామికి, సత్యనారాయణ స్వామికి. మాలాధారణ చేసిన స్వాముల కోసం నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం నేటి నుండి నల్గొండ పట్టణ కేంద్రంలో ప్రారంభమైంది. వివరాల్లోకి వెళ్తే నల్గొండ పట్టణ కేంద్రంలో మాలే సంజీవరెడ్డి ప్రమిళ దంపతుల కుమారుడు మాలే సతీష్ రెడ్డి మొదటిసారిగా అయ్యప్ప మాలాధారణ చేయడంతో వారు నేటి నుంచి నల్గొండ పట్టణంలో గల మాలాధారణ చేసిన స్వాములకు 41 రోజుల పాటు నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. మాలధారణ చేసిన స్వాముల కోసం నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం నేటి నుండి నల్గొండ పట్టణ కేంద్రంలో ప్రారంభమైంది. వివరాల్లోకి వెళ్తే నల్గొండ పట్టణంలోని మాలే సంజీవారెడ్డి ప్రమిళ దంపతుల కుమారుడు మాలే సతీష్ రెడ్డి మొదటిసారిగా అయ్యప్ప మాలధారణ వేయడంతో వారు నేటి నుండి నల్గొండ పట్టణంలో గల మాలధారణ చేసిన స్వాములకు 41 రోజుల పాటు నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కన్యాస్వామి మాలే సతీష్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో గల అయ్యప్ప, ఆంజనేయ మరియు శివమాలధారణ చేసిన స్వాములకు నిత్యం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆర్య సమాజం మందిరంలో నిత్యం 700 మందికి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాలధారణ చేసిన భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయ్యప్ప బయట సివిల్ సామాన్లు గమనించి ఒక సర్వే చేస్తారు. హెడ్లైన్స్ మరోసారి. హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా హరహర నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు. పానకలులో ఉదయం నుంచి పోటెత్తిన శివ భక్తులు. పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బీసీ విద్యార్థి సంఘం నాయకులు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర వేణుకేశవులు ముద్రాజ్ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం. గుర్రంపోడు మండల కేంద్రంలో మెడ్ ప్లస్ మెడికల్ స్టోర్ ప్రారంభం. వేములపల్లిలో ముగిసిన కుమ్మర కులస్తులకు ట్రైనింగ్ ప్రోగ్రాం. శ్రీ రామలింగేశ్వర ఆలయం వద్ద అయ్యప్ప స్వాములకు మహాన్నదానం. గూండాల సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగ్రత్త కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.